రాజేంద్ర గారు, మిమ్మల్ని మీరు ఈటెల రాజేంద్రగా ప్రజల ముందు ప్రజెంట్ చేసుకుంటారా? ఒక బలమైన బీసీ నాయకుడిగా మిమ్మల్ని ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకుంటారా? ఇంకా వేరే రకంగా ప్రజెంట్ చేసుకుంటారా? వాస్తవంగా ఇప్పుడు ఈ వర్గాల నుంచి వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన లీడర్ని కాబట్టి నన్ను చాలామంది అభిమానిస్తారు, మీకు తెలుసు. రెండవది నా ఫిలాసఫీ కూడా ప్రభుత్వ ఫలాలు అణగారిన వర్గాలకు, జాతులకు అందించాలనే ఫిలాసఫీ. న్యాచురల్గా వాళ్ళు ఏ వర్గాలు ఉంటారు? కింది వర్గాలే ఉంటారు కదా. నేను ఆ వర్గాల పక్షం ఉండడం తప్పు కాదు. మూడవది, ఇవాళ ఈ వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టాలని చెప్పి ప్రతిపాదన చేసినట్టు నేను ఒకనున్నా. అన్నిటికీ మిక్కిలి హాస్టల్లో ఉండే పిల్లలకు సన్నబియ్యం పెట్టినట్టేనే నా కాన్సెప్ట్ ఎటువైపు, నా ఆలోచన ఎటువైపు ఉంటుందో మీకు తెలవాలి మీకు. అందువల్ల నేను తప్పకుండా అణచివేతకు గురయ్యే, ఆకలితో ఉండే పేదరికంలో మధ్య వాళ్ళకు అండగా ఉండాలని మాత్రం ప్రభుత్వమే అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాత్రమే కాదు. మిమ్మల్ని మీరు బలహీన వర్గ నాయకుడిగా తెలంగాణ సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనేది నిర్వివాదాంశమైన అంశం. నేను అనుకున్నాను, నేను తప్పకుండా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి. ఆ వర్గాలకు సంబంధించి అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంది. మాది బీసీ, కానీ ఆ బీసీలని ప్రాపర్గా బీసీ నాయకులను కానీ బీసీ ఇష్యూస్ని కానీ అడ్రస్ చేస్తుందని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత పోనీ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు కానీ 50% పైబడి జనాభా ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి కాలేదండి. ఎంత బాధ అనిపించే సన్నివేశం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా గుర్తించి మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి తెలంగాణ పిల్లలకు ఒక అప్పీల్ చేసిపోయాడు. తన అప్పీల్ సందర్భం తక్కువ టైం ఉండొచ్చు, అది కనెక్ట్ కాకపోవచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మా కమిట్మెంట్ని మాత్రం ఎవరు ప్రశ్నించజాలరు. సో బీసీ ముఖ్యమంత్రి తర్వాత బీసీ అధ్యక్షుడు అవుతారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను అంటే బీసీ ముఖ్యమంత్రి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అధికారం కావాల్సిన నెంబర్, ఈ లోపల బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేస్తారా? అందుకని అధ్యక్షుడు చేయడం వేరు, ముఖ్యమంత్రి చేయడం వేరు. అధ్యక్షుడు చేస్తారని ఎవరు చేస్తారని మా పార్టీ ఆలోచించుకుంటుంది. దాన్ని బట్టి నేనైతే చెప్పండి. నేను ఒక వ్యక్తిగా మీరే చెప్తున్నారు నువ్వు ప్రెసిడెంట్ రేస్లో ఉన్నవాట కదా అని. ప్రెసిడెంట్ రేస్లో ఉన్నవాట అని చెప్పి నేను చెప్పటం కాదు, మీరు అనుకుంటున్నారా లేదా? మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను అనుకుంటలేదు. మీరు అనుకోవట్లేదు. నేను ఎందుకు అనుకుంటా, మా పార్టీ అనుకుంటుంది. మీరు కూడా ఉండాలి కదా. నేను ఇస్తే నేను చేయగలుగుతానని మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ బాధ్యత ఇచ్చినా సైనికుల్లాగా పనిచేసే లీడర్ నేను. కానీ ఇక్కడ ఎవరు ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ కూడా ఉన్నా, నేను పార్టీ ఫ్లో లీడర్ ఇచ్చిండ్రు, చేసిన ఒక గోల్డెన్